తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి రాజ్ భవన్ ఉద్యోగి శ్రీనివాస్ భయభ్రాంతులకు గురి చేశాడు. రాజ్ భవన్ లో చోరీ కేసులో నిందితుడు శ్రీనివాస్ 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంలో మొదటిసారి, రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ చోరీ కేసులో రెండోసారి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలై రాత్రి సమయంలో రాజ్ భవన్ కు శ్రీనివాస్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్ లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో శ్రీనివాస్ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో శ్రీనివాస్ ను జైలుకు పంపారు. తెలంగాణ రాజ్ భవన్ చోరీ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మొత్తానికి తెలంగాణ రాజ్ భవన్ లో చోరీకి సంబంధించినటువంటి కేసులో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాస్ అనేటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గత కొద్ది సంవత్సరాలుగా రాజ్ భవన్ లోనే పనిచేసినట్టు తెలుస్తుంది. అయితే రాజ్ భవన్ లో పనిచేసేటువంటి సందర్భంలో సహచర మహిళా ఉద్యోగులతో కొద్ది కాలం నుంచి కూడా అతను అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ గడిచిన 15 రోజుల కిందట రాజ్భవన్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ మహిళా సిబ్బంది, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి కొంతమంది మహిళా సిబ్బందులు అందరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన విచారణ జరిపినటువంటి పోలీసులు ఆ అంశాన్ని సీరియస్గా తీసుకొని మొదటిసారి ఆయన జైల్లోకి పంపించినట్టు తెలుస్తుంది శ్రీనివాస్ అనేటువంటి నిందితుడిని. అయితే రెండోసారి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వస్తువులు కొన్ని రాజ్ భవన్లో ఉన్నవి, వాటిని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని మభ్యపెట్టి రెండోసారి లోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆయనని నమ్మి, ఆ శ్రీనివాసుని నమ్మి లోపలికి పంపించిన తర్వాత కొన్ని హార్డ్ డిస్క్లను దొంగిలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి రాజ్భవన్కి మధ్య ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయ్యారా, లేకపోతే సాధారణంగా ఉన్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎత్తికెళ్ళి ఉంటారనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి రాజ్భవన్లో ఇలాంటి ఘటన జరగడం అనేటువంటిది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తిని, సంచలనం రేకెత్తుంది. ఎందుకంటే రాజ్భవన్కి వెళ్ళాలంటే మామూలు సందర్శకులు 15 నుంచి 20 రోజుల ముందుగానే మెయిల్ ద్వారా అపాయింట్మెంట్ కోరాలి, లేదంటే ఏడీసీ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి. వీఐపీలు వెళ్ళాలనుకుంటే కనుక ఇన్స్టెంట్గా సంబంధిత ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో ప్రముఖుల నుంచి అక్కడ ఉన్నటువంటి ఏడీసీకి కానీ గవర్నర్కి సంబంధించినటువంటి సిబ్బందిని కానీ ముందుగా అనుమతి తీసుకోవాలి. గవర్నర్ సమయాన్ని, అదేవిధంగా గవర్నర్కి ఉన్నటువంటి వెసులుబాటును చూసుకొని వచ్చేవారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. అయితే ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ఉద్యోగి, ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి ఉద్యోగిని కూడా అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ఏ ఉద్దేశంతో సిబ్బంది లోనికి పంపారు, వాళ్ళు లోపలికి పంపాల్సినటువంటి అవసరం ఏంది, ఎందుచేత అతను నమ్మాల్సి వచ్చిన కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అవుతున్నటువంటి శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, ఇతర మొబైల్లో ఉన్నటువంటి డేటాను అంతా కూడా పోలీసులు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా, అంటే గతంలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో రాజ్భవన్ అటువంటిది ఎప్పుడు కూడా హాట్ టాపిక్గా ఉండేటువంటి అవకాశం ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో కాస్త రాజ్భవన్ వద్ద రాజకీయాలు సర్దుగా మారిపోయి చాలా కూల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆడ చోరీ జరిగినటువంటి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది. ఎందుకంటే రాజ్భవన్ లాంటి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ప్రిన్సెస్లో ఇలాంటి చోరీ జరగడము ఇబ్బందికర పరిస్థితులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి, చూడాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతోపాటు అక్కడ పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కొంతమంది మార్పులు చేర్పులు జరిగాయి. కొంతమంది గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను మార్చి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఐఏఎస్ ఆఫీసర్కి ఇక్కడ అధికారిగా అవకాశం కల్పించారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి క్రమంలో అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కానీ, రాజ్భవన్ భద్రతా సిబ్బంది కానీ కరెక్ట్గా చూసి లోపలికి పంపాల్సిన అవసరం ఉంటుంది. ఇది అక్కడ పనిచేసినటువంటి భద్రతా సిబ్బంది వైఫల్యమైనటువంటి అంశాన్ని అయితే పోలీసులు అయితే వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో శ్రీనివాస్ నుంచి వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారా, హార్డ్ డిస్క్లో ఎలాంటి సమాచారం ఉంది, అందులో ప్రభుత్వానికి కానీ రాజ్భవన్ కానీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏమైనా ఉందా, లేకపోతే క్యాజువల్గానే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను దొంగిలించేటువంటి క్రమంలో శ్రీనివాస్ లోపలికి వెళ్ళాలంటే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్.